ఈశ్వరీబాయి మహిళా హక్కుల కోసం ఎంతో పోరాటం చేసిందన్నారు ఆమె కూతురు మాజీ మంత్రి గీతారెడ్డి. ఈశ్వరీబాయి వర్ధంతి సందర్భంగా సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లిలోని ఆమె విగ్రహం దగ్గర దళిత గిరిజన సంఘాలతో కలిసి నివాళులర్పించారు గీతారెడ్డి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈశ్వరీబాయి వర్ధంతి నిర్వహించిందని చెప్పారు. ఈశ్వరీబాయి చేసిన కృషి వల్లే దళితులు గిరిజన హక్కులపై మాట్లాడుతున్నారన్నారు నేతలు. స్వర్గీయ శ్రీమతి ఈశ్వరీబాయి గారి 33వ వర్ధంతి జరుగుతూ ఉంది. మా అమ్మగారు ఒక కులము మతమని వెళ్ళలేదు. ఎవరైతే పేదవాళ్ళు ఉండేవాళ్ళు అందరూ బ్యాక్వర్డ్ క్లాస్కి వచ్చారు. ఎకనామికలీ బ్యాక్వర్డ్ అయినటువంటి వాళ్ళు కానీ, ఇంకా సోషలీ బ్యాక్వర్డ్ అయినటువంటి వాళ్ళు కానీ, ఏ విధంగా ఉన్నటువంటి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి పనిచేసేది. మరి అలాంటి ఒక ఫీలింగ్ ఆ రోజుల్లో 51లో ఆమె ఎలక్షన్ గెలవగలిగింది. ఒక మగ మనిషిని ఓడించి, అదొక ఘనత, అది చిన్న విషయం కాదు. ఒక చిన్న ఎలక్షన్ గెలవాలంటే అంత కష్టమైనటువంటిది. 1951 అంటే మన ఫస్ట్ ఎలక్షన్. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, దేశం తర్వాత ఫస్ట్ ఎలక్షన్లో ఫస్ట్ మహిళ, ఒకే మహిళ ఆమె గెలుచుంటుంది. అదొక హిస్టరీ. అలాగే ఆమె పనిని కూడా చాలామంది ఇష్టపడి అక్కడ ఎల్లారెడ్డి నుంచి వచ్చి ఆమెను తీసుకెళ్ళి 2 సార్లు ఆమెను అక్కడి నుంచి కూడా గెలిపించగలిగారు. మరి ఈశ్వరీబాయి సర్కిల్ మారేడుపల్లిలో ఈశ్వరీబాయి గారి 33వ వర్ధంతి జరుపుకుంటున్నాం. వారికి ఘనమైన నివాళి అన్ని సంఘాలు కలిసి ఈరోజు ఘనమైన నివాళి అర్పించాం. మరి ఈశ్వరీబాయి గురించి మాట్లాడాలంటే, ఈరోజు ఉద్యోగస్తులు ఏదైతే మాకు రిజర్వేషన్ పర్సంటేజ్ పెంచాలంటారో, వారు ఈశ్వరీబాయి గారు ఆనాడే ఎస్సీ ఎస్టీ జనాభా ఎంత ఉందో అంత పర్సంటేజ్ మాకు రిజర్వేషన్ ఉద్యోగాలలో, అన్నిట్లో, రాజకీయాల్లో అన్నిట్లో కల్పించాలని అసెంబ్లీలోనే గలమెత్తిన మహా వీరమణి. మేము డిమాండ్ చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము మా రేవంత్ రెడ్డి గారికి. ఏంటిదంటే, ఎల్లారెడ్డిగూడలో ఒక పెండింగ్ ఉన్నది ఈశ్వరీబాయి స్టాచ్యూ, అది పెట్టాలి. అట్లనే పాఠ్య పుస్తకాలలో తెలంగాణ వీరమన్నులు అని మరి ఈశ్వరీబాయి కానివ్వండి, సదాలక్ష్మి గారు కానివ్వండి, ఎంతోమంది వీరమన్నులు ఉన్నారు తెలంగాణలో. తెలంగాణకు పోటీ చేసిన పోరాడినలో వాళ్ళ పాఠ్య పుస్తకాలు పెట్టాలి. అట్లనే ఉమెన్స్ కాలేజ్ ఏదైతే ఉందో, ఈశ్వరీబాయి గారు ఉమెన్స్కు స్పెషల్గా చాలా సేవలు చేశారు. కాబట్టి ఉమెన్స్ కాలేజ్కు ఈశ్వరీబాయి ఉమెన్స్ కాలేజ్ అని పెట్టాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే మేడం, ఈ తెలంగాణ పులి మేడం కాబట్టి మహిళలకు ఈ ధైర్య సాహసాలు ఉన్నాయంటే కేవలము మేడము గతంలో చూపించిన ధైర్య సాహసాల వల్లనే ఈనాడు మహిళలు ముందుకు వచ్చి మేడం వల్లే ముందుకెళ్తున్నారు.